ఇప్పుడు 'హరిహర' సినిమా వద్దు మాకు, 'ఓజీ' సినిమానే ముద్దు అనే విధంగా బయర్స్ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రత్నం గారు ఈ సినిమా ట్రైలర్‌కి వచ్చినటువంటి విపరీతమైనటువంటి బీభత్సాన్ని బట్టి ఆయన విపరీతంగా రేట్లు పెంచేయడం పట్ల బయర్లనే వాళ్ళు కొంతమంది వెనక ముందు ఆడుతున్నారు 'హరిహర వీరమల్లు' సినిమాని కొనుక్కోవడానికి. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 'ఓజీ' సినిమా గురించి ఇప్పటి నుంచే బయర్స్ ఎగబడుతున్నారనమాట. మాకు కావాలి, మాకు కావాలని చెప్పేసి. సో మరి దీన్ని బట్టి 'హరిహర' మాకొద్దు, 'ఓజీయే ముద్దు' అనే విధంగా అంటున్నారని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఏ సినిమా అయినా హిట్టా ఫ్లాపా అని సినిమా ముందే దానికి వచ్చే హైప్ బట్టే చెప్పేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఒక సినిమా బాగుంటుంది అనేది షూటింగ్ దశ నుంచే, ఫస్ట్ లుక్ దశ నుంచే అది తెలిసిపోతుంది. ఈ సినిమా ఆడుతుంది, దీనికి హైప్ ఉందని. సో కొన్ని సినిమా రిలీజ్కి ముందు రోజు కూడా ఎంత జాకీలు పెట్టి లేపినా లెగవని పరిస్థితి. సో ఇప్పుడు అదే పరిస్థితి. 'ఓజీ' టీజర్ చూడగానే అందరికి హై ఇంపాక్ట్ వచ్చేసింది. సో సుజిత్ ఆల్రెడీ 'సాహో' లాంటి ఒక సినిమా తీస్తున్నారు. సో హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్ ఇవ్వగలుగుతారని చెప్పి అందరూ నమ్ముతున్నారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ రేంజ్ అవుట్పుట్ వస్తుంది 'ఓజీతో' అని చెప్పి కూడా అందరూ బాగా బిలీవ్ చేస్తున్నారు అన్నమాట ఫ్యాన్స్ అంతా. సో ఆల్రెడీ 'ఓజీ' అని హైప్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా దాని గురించి అరవడం. సో 'హరిహర వీరమల్లు' అనేది అది ముందు స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉన్నప్పటికీ వచ్చే క్రమంలో లేట్ అవ్వడం, 5 ఏళ్ల పాటు ఆ ప్రాజెక్ట్ సాగడం. సో ఫ్యాన్స్ అందరికి నిరాశ వచ్చేసింది. ఇంకా ఫ్యాన్స్ అని నమ్మట్లా. అది ఒకవేళ అద్భుతంగా ఉన్నా కూడా వీళ్ళు ఎదురెళ్ళి ఫ్లాప్ అని చెప్పేలా ఉన్నారు. పరిస్థితి అట్టు ఉంది. సో ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాన్స్లో కొంచెం అంచనాలు వచ్చినాయి. లుక్స్ బాగున్నాయి, అంతా బాగున్నాడు. అంటే ఆ ట్రైలర్ ముందు రోజు వరకు కూడా నెగిటివ్ టాకే ఉండే. అదే ఇంకా వాళ్ళే ఫ్యాన్సే ఫ్లాప్ చేస్తారా అనే స్థాయికి వచ్చేసింది సినిమా. సో ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ కాస్త రిలీఫ్ వచ్చింది. ఓకే ఇదే బాగుంది అనే విధంగా. సో ప్రొడ్యూసర్ గారు కూడా అదే నమ్మకంతో ఉన్నారు. నా కెరీర్లో మంచి సినిమా అవుతుంది, మంచి పెద్ద కలెక్షన్స్ వస్తాయి దీనికని ఆయన నమ్ముతున్నారు. ఆ ట్రైలర్ రెస్పాన్స్ చూసిన తర్వాత ఆయన ఇంకా ఓకే ఫ్యాన్స్కి మళ్ళీ ఇది బాగా నచ్చుతుంది, ఖచ్చితంగా రేట్లు పెంచేసి ఆయన అమ్మేద్దామనే ప్లాన్లో ఉన్నారు. సో ఆయన ఏంటంటే ఎక్కడెక్కడ హైయెస్ట్ బిజినెస్ జరుగుతుందో ప్రతి చోట అంతే రేట్లు చెప్తున్నారు అనమాట, ఒక పాన్ ఇండియా సినిమా కాబట్టి. సో మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రజెంట్ అంత మార్కెట్ ఉందా అంటే యాజ్ ఎ సినిమా పరంగా సో ప్రీవియస్ మూవీస్ తీసుకుంటే అంత మార్కెట్ లేదు. సో ఇది హిట్ అయితే తప్ప అనుకున్న మార్కెట్ రాదు. సో హిట్ అవుద్దా లేదని పక్కన పెట్టినప్పుడు ఎవరు కూడా డేర్ చేయలేరు ఇంత పెట్టి తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక సీడెడ్ అనే ఏరియా ఉంది, అక్కడ 27 కోట్లు పెట్టి తీసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తారు. అంటే 27 కోట్లు అంతకుముందు బాహుబలి 2కి, RRRకి, పుష్ప 2కి ఇట్లా వీటికి వచ్చాయి. సో నార్మల్ సినిమాకి ఇప్పుడు అంత వస్తుందా అంటే ఇది అంత రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే ఈ ట్రైలర్తో అయితే అంత సరిపోలే. సో మరి ఇంకెంత మరి దీని నుంచి పాటలు కూడా ఏమంత విపరీతంగా ఆకట్టుకోలేకపోయాయి. సో ఏదైనా ఈ సూపర్ హిట్ సాంగ్ పుష్పాలు అంటే సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చూసి రిస్క్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్లు. సో మరి అది హైప్ కూడా లేదు. ఒకవేళ ఆడుతున్న ఒక కనీసం 80% రికవరీ అవుతుందా అన్న హోప్ కూడా ఉందో లేదో తెలియదు ఎవరి దగ్గర. ఒకవేళ హిట్ అయితే కనుక పెట్టిన నెంబర్స్ కన్నా ఎక్కువ తీసుకురావచ్చు. అది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ, దానికి మనం ఏం అనలేం. కాకపోతే ముందు కొనాలంటే ముందు సినిమా చూసి ఆ ఒకటి కాదు 2-3 సినిమాలు చూస్తారు ప్రీవియస్గా. భీమ్లా నాయక్ ఎంత చేసింది, వకీల్ సాబ్ ఎంత చేసింది, టికెట్ రేట్ ఉంటే ఎంత చేసింది, టికెట్ రేట్ లేకపోతే ఎంత చేసింది, అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా అంచనా వేసుకుంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 400-500 టికెట్ ఉంటుంది అనుకున్నాం ఫస్ట్ రోజు. సో అంతవరకు బాగానే ఉంటుంది. సెకండ్ రోజు నుండి సినిమా పరిస్థితి ఏంటి, ఫుల్ రికవరీ ఎట్లా తీసుకోవాలి, ఇన్ని టెన్షన్లు వాళ్ళు ఉంటాయి. కానీ 'ఓజీ' ఏంటంటే అసలు వాళ్ళు ఏం చేయకపోయినా, సినిమా ప్రమోషన్స్ ఏం చేయకపోయినా, జస్ట్ టీజర్ ట్రైలర్ సాంగ్స్ వదిలితే సినిమా ఆడేసే రేంజ్లో అంత హైప్ ఎక్కేసింది అనమాట. సో 'ఓజీ' మ్యూజిక్ కానీ ఆ ఒక్క టీజర్తో చాలా హైప్ తీసుకొచ్చారు. ఇప్పుడు బయ్యర్స్ అంతా కూడా మాకు 'హరిహర వీరమల్లు' కొనడానికి వెడకాడుతున్నారు కానీ సో 'ఓజీకి మాత్రం మేము కొంటాం అని వస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 'హరిహర వీరమల్లు' నిర్మాత ఈయన మన రత్నం గారే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ నైజాంలో దిల్ రాజు గారు తీసుకుంటారు అన్నారు కానీ సో ఆయన ఎవరికి అమ్మదలుచుకోకుండా ఆయనే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. నష్టం వచ్చినా లాభం వచ్చినా ఆయన ఖాతాలోకి వెళ్తుంది అనమాట. సో ఒకవేళ ఆయన నమ్మకం బాగుండి సినిమా హిట్ అయితే ఇక అంటే కలెక్షన్లు అనేవి పీక్స్లో వచ్చినాయి అంటే కనుక దానికి అప్పుడు బాధపడతారు బేయర్లు. అందుకే ఎవరు డేర్ చేయాలన్నా ఆలోచిస్తారు. సో చేయకపోతే ఒక లక్ పోతామేమో అని ఒక ఇది బాధ. సో అది ప్రతి సినిమాకి ఉంటుంది వాళ్ళకి. సో ఇంకా వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళకి, ఎవరి డబ్బులు వాళ్ళవి, వాళ్ళు రిస్క్ చేస్తారా లేదా అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ అంతా బిజినెస్ అయ్యి UBI సర్టిఫికేట్ తెచ్చుకుంది సినిమా, సెన్సార్ అయ్యి ఈ నెల 24 బ్రహ్మాండంగా విడుదలవుతుంది. హిట్ టాక్ రావాలని ఫ్యాన్స్ వాళ్ళ ప్రమోషనల్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇంకంతా పవర్ స్టార్ గారి దయ.